హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గ్రేవీ చికెన్ కోసం ఫస్ట్ కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యాక ఆనియన్స్ని స్లైసెస్లో కట్ చేసుకొని ఇందులో వేసుకోండి. ఇవన్నీ కూడా హై ఫ్లేమ్లోనే బాగా దోరగా ఫ్రై అవ్వాలి. ఇలా బాగా ఫ్రై అయింది అనుకున్నప్పుడు ఒక స్ట్రైనర్లోకి తీసుకొని ఆయిల్ అంతా దిగేలా అలా పక్కకు పెట్టి వదిలేయండి. లేదంటే ఒక టిష్యూ పేపర్లోకైనా దీన్ని తీసేసుకొని ఆయిల్ అంతా దిగే వరకు ఉంచుకోండి. ఈ ఆనియన్స్ అనేవి బాగా నల్లగా అయిపోయినా కూడా కూర అనేది చేదొస్తుంది కాబట్టి దగ్గరుండి దోరగా ఫ్రై అయ్యే వరకు చూసుకోండి. ఇప్పుడు పసుపుతో కడిగి పెట్టుకున్న చికెన్లోకి గరం మసాలా, పసుపు, ఉప్పు, కారం అన్నీ సరిపడా వేసుకోండి. ఇందులోకి కొంచెం 6-7 స్పూన్ల వరకు పెరిగేసుకోండి. గ్రేవీ అంతా ఈ పెరుగుతోనే వస్తుంది కాబట్టి మీకు సరిపడినంత పెరుగుని ఇక్కడే యాడ్ చేసుకోండి. నేనైతే ఒక 6 స్పూన్ల వరకు పెరుగుని వేసుకున్నాను. ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్ల వరకు ఉంటుంది. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ మొత్తం ఇందులో వేసేయండి. ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఒక 2 పచ్చిమిర్చి, ఒక టమాటా, కొంచెం కొత్తిమీర వేసి దీన్ని చేతితో బాగా కలిపి పెట్టుకోండి. ఒక 5 మినిట్స్ వరకు దీన్ని ఆపకుండా ముక్కలకి మొత్తం పట్టేలాగా కలిపి పెట్టుకోండి. ఇక్కడ వరకు చూపించిన ప్రాసెస్లో ఇంగ్రీడియంట్స్ అన్నీ ముందు నైటే మీరు వేసేసుకొని ఒక నైట్ అంతా మ్యారినేట్ చేసి పెట్టుకుంటే ముక్క అనేది బాగా సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు సాఫ్ట్గా వస్తుంది, కానీ ఇంకా సాఫ్ట్గా కావాలంటే ముందు రోజు నైటే మీరు మ్యారినేట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసి దీనిలో కావాల్సిన మసాలా కోసం వేరే ప్లేట్లోకి పచ్చి కొబ్బరి, నువ్వులు 2 స్పూన్లు, 7-8 పలుకులు జీడిపప్పు తీసుకొని మెత్తని పేస్ట్లా చేసుకొని ఎక్కువ వాటర్ వేయకుండా కొంచెం చిన్న గ్లాసు వాటర్ వేసుకొని పేస్ట్లా చేసి ఇందులో వేసేసుకోండి. నేను 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకుంటున్నాను. మీరు కుదిరితే వేడి నూనె వేసుకోండి, బాగుంటుంది. ఈ నెయ్యి అంతా ఇందులోకి బాగా కలిసేలాగా ఇదంతా ముక్కలకు పట్టేలాగా చేతితో బాగా కలిపి పెట్టుకోండి. ఈ మసాలానే మనకంతా సరిపోతుంది. ఇందులోకి వాటర్ కానీ ఇంకేం వేయనవసరం లేదు. లాస్ట్లో కడాయి పెట్టాక వేరే ఒకటి వేయాలి, అది నేను తర్వాత చూపిస్తాను. ఇక్కడ వరకు బాగా కలిపి పెట్టుకోండి. ఇప్పుడు కడాయిలోకి ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదా, అది కొంచెం వేసుకొని ఆ కడాయి మొత్తం అది స్ప్రెడ్ అయ్యేలాగా ఇలా స్ప్రెడ్ చేసుకోండి. మీరు మందపాటి కడాయి అయినా తీసుకోవచ్చు, కానీ స్టీల్ గిన్నెలోకి మాత్రం చేయకండి, అడుగంటేస్తుంది. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ అంతా ఇందులో వేసేయండి. ఇంకా దీనిలో మనం ఏం వేయవసరం లేదు. వాటర్ కానీ ఇంకేం వేయకుండా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. గ్రేవీ కూడా సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ కడాయిని పెట్టేసి దీన్ని ఇలా ట్యాప్ చేసుకోండి. ఇలా ట్యాప్ చేయడం వల్ల 4 వైపులా సమానంగా వస్తుంది. ఇప్పుడు దీంట్లోకి మూత పెట్టి 5 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికించుకోండి. హై ఫ్లేమ్లో 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత దీన్ని ఇలా ఒకసారి మూత తీసి చూసి బిర్యానీ మసాలా 2 ఆకు, 1 చెక్క, 2 పువ్వులు మీ దగ్గర ఏవైతే ఉంటాయో యాలిక అవే వేసి కలపకుండా దాన్ని అలా 5 మినిట్స్ మూత పెట్టండి. ఇంకో 5 మినిట్స్ తర్వాత హై ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉంటుంది. ఇప్పుడు కలుపుకోండి. బిర్యానీ మసాలా ఫ్లేవర్ అనేది దానికి పట్టాలి కాబట్టి లాస్ట్లో వేసాము. అవి లాస్ట్లో వేయడం వల్లే దానికి ఉన్న ఫ్లేవర్ అనేది మనకు తెలుస్తుంది. అదంతా దిగి వేడికి ఇప్పుడు ఆ ఆకులు కావాలంటే మీరు తీసేసుకోవచ్చు. 5 మినిట్స్ తర్వాత కొంచెం కొత్తిమీర చల్లి ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోండి, అడగంటేయకుండా ఉంటుంది. వాటర్ అంతా దిగాక లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇది దగ్గర ఒక 20 నిమిషాలు పడుతుందండి ఇదంతా ఉడకడానికి. ఇక్కడ నుంచి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా చికెన్ కర్రీ రెడీ. లైక్ అండ్ సబ్స్క్రైబ్.